ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ రఘురామరెడ్డి గారు నించోబోతున్నారు. కాంగ్రెస్ వస్తుందా, బీజేపీయా, బీఆర్ఎస్? కాంగ్రెస్ వస్తుందమ్మా. ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఇక్కడ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట. 10కి 10 వస్తాయి. ఎప్పుడు 9 వచ్చినాయి మొన్న. ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి ఎవరు నిలబడ్డా కూడా పోయిన రేణుకా చౌదరి గారు నిలబడ్డారు. ఆ క్యాన్వాస్కి చేరి ఇంట్లో కూర్చున్నా కూడా 4 లక్షల ఓట్లు పడ్డాయి ఆమెకి. గెలవటం ఓటం తర్వాత కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం. అంతే, ఒకటే మాట. ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీయా, బీఆర్ఎస్? 100కి 1000% కాంగ్రెస్ గెలుస్తుంది. 100కి 1000% లేదు, 2000%. ఎందుకని? 100% పొంగులేట అన్న ఉండగా ఇక్కడ పొంగులేటి గారి వల్ల కాంగ్రెస్ వస్తుంది. 100% వస్తుంది. రఘురామరెడ్డి గారు 100% గెలుస్తుంది. ఒకటే మాట కాదు, 100 మాటలనే అదే ఒకటి. అంతే. అంటే ఇంకే పార్టీలు రావు. ఎక్కడేం వస్తుంది, ఇంకేం రాదు ఇక్కడ. డెవలప్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? 100% బాగుంది. 6 గ్యారంటీలు అవి బాగుంది. రేవంత్ రెడ్డి పాలన 1 by 1 కొంచెం టైం పట్టింది. 1 by 1 కొంచెం చేసుకొస్తారు. కొంచెం టైం పట్టింది కదా దానికి. ఒక్కసారే మొత్తం చేయమంటే చేయలేరు కదా. 1 by 1 వస్తుంటుంది. అది అంతే. కాంగ్రెస్ అయితే పక్క 100% అని చెప్పింది కదా. ఇందాక 2000% చెప్పిన. 100% చెప్తున్నా వస్తుంది ఇంకా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. లోకల్ అభ్యర్థిగా రఘురామరెడ్డి గారిని నించోబెట్టబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా? కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం మేడం. కాంగ్రెసే వస్తుంది ఇక్కడ. అంటే కోరుకుంటామంటే ఏంటి? ఓట్లు వేస్తేనే కదా. ఓట్లే వేస్తాం, కాంగ్రెసే వేస్తాం. కాంగ్రెస్కే వేస్తారు. ఎందుకని? అభిమానం కాంగ్రెస్ కాబట్టి. ఇంకే పార్టీ, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రాదు. పక్కగా రాదు. పక్కా కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మీకు నచ్చిందా? అవునా? 6 గ్యారంటీలు అవి అన్నీ. సార్, ఇక్కడ అంటే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. లోకల్ అభ్యర్థిగా రఘురామరెడ్డి గారు నించుంటున్నారు. కాంగ్రెస్ వస్తుందా, బీజేపీయా, బీఆర్ఎస్? అంటే జనరల్ టాకింగ్ అయితే కాంగ్రెస్ అని ఉంది. కాంగ్రెస్ అని ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అట్లా అనిపిస్తుంది మీకు? అంటే కొంతవరకు అయితే నయంగానే ఉంది. కొంచెం పేదవాళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఆలోచన. అంటే ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? వేస్ట్, అది పథకాలు పెట్టద్దండి. పథకాలు అనేది ఫ్రీ అని ఏం పెట్టాలంటే పిల్లగాళ్ళకి చదువు చెప్పాలి, ఆరోగ్యంగా హాస్పిటల్ జనాలకు చూపించాలి. విద్య వైద్యం ఈ రెండు తప్ప ఫ్రీ అనేది అసలు పెట్టకూడదు. లోకల్లో అయితే మాత్రం కాంగ్రెస్ పక్కగా కంపల్సరీ. జనాల టాకింగ్ అదే ఉంది. సార్, మీ పేరు? నా పేరు తిరుపతి రావు అండి. నేను ఖమ్మంలో కైట్స్ అకాడమీ నడిపిస్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డి గారు నిల్చోబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? పార్టీలు ఎన్ని ఉన్నా గెలుపు మాత్రం కాంగ్రెస్ అండి. 600, 100 అయినా 100, 150 అయినా ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్కి సంబంధించిన జిల్లా కాబట్టి ఇక్కడ గెలుపు అనేది వార్ వన్ సైడు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏమైనా మెజార్టీ మాత్రమే. ఇక్కడ నాకు తెలిసి 3 లక్షల మెజార్టీ పైన వచ్చే అవకాశం ఉంది ఈసారి. 100కి 100% ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి దాన్ని తిరుగు లేకుండా విన్ అవుతారండి. అంటే ఎవరిని చూసి ఓటేస్తున్నారు అసలు? అంటే చాలామంది పొంగులేటి గారిని చూసి చేస్తున్నారు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ పొంగులేటి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఇంకొక విషయానికి వస్తే నాకు తెలిసి ప్రజలకి ఎంత సామాన్య వ్యక్తి పోయినా కూడా కలిసి భుజం మీద చేయబెట్టి అన్నం తిన్నరా, కలిశారా అని చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పొంగులేటి మాత్రమే అండి. ఖమ్మం జిల్లాని ఎన్ని ఇబ్బందులు వచ్చినా పొంగులేటి గారికి వేరే పార్టీలు గతంలో ఇబ్బంది పెట్టినా కూడా అన్ని ఇబ్బందులు తట్టుకొని కూడా అతను ప్రజలతో కలిసి ఉన్నాడు. ఆ ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తి పొంగులేటి గారు. ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ పొంగులేటి గారికి మంచి అవకాశం వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలో కూడా మంచి స్థాయిలో మంచి మంత్రి పదవితో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డితో పాటు ఇక్కడ రామసాయం రఘువీరారెడ్డి కూడా చాలా మంచి ఫ్యామిలీ. గతంలో సురేందర్ రెడ్డి ఎంపీగా చేశారు 4 సార్లు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అండి. మంచి వ్యక్తులు కూడా చాలా మంచి వాళ్ళు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% గెలుపు మాత్రం వార్ వన్ సైడ్ అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి తెలంగాణలో. ఈసారి కాంగ్రెస్ వస్తుందా, బీజేపీయా, బీఆర్ఎస్? మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని?
కాంగ్రెస్ అంటే కొంచెం రేవంత్ రెడ్డి అన్న కాబట్టి వచ్చింది కాబట్టి కొంచెం బాగానే ఉన్నది దాని కాబట్టి కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నాను. లోకల్లో కూడా లోకల్లో కూడా ప్రతి వాళ్ళు ఎవరిని అడిగినా కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్తో ప్రభుత్వం వచ్చాక ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపిస్తుంది. పథకాలు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఓకే.